Unit 1. So what are the contents? We shall see. See, first of all, మన ఏంటంటే బిజినెస్ ఆఫ్ బ్యాంకింగ్ వచ్చేటప్పటికి ఫస్ట్ స్టార్ట్ అయ్యేది అంటే డెఫినేషన్ ఆఫ్ బ్యాంకింగ్. డెఫినేషన్ ఆఫ్ బ్యాంకింగ్ అనేది సెక్షన్ 5B ఆఫ్ దట్ బిఆర్ యాక్ట్ 1949. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1945లో ఇది వస్తుంది 5B అనేది, సెక్షన్ 5B అనేది ఏం చెప్తుందంటే బ్యాంకింగ్ ని డిఫైన్ చేస్తుంది. ద టర్మ్ బ్యాంకింగ్ వాజ్ డిఫైన్డ్ ఇన్ వాట్ యాక్ట్, అండర్ వాట్ యాక్ట్ అంటే యూ హ్యావ్ టు సే దిస్ బిఆర్ యాక్ట్ సెక్షన్ 5B. ఇందులో ఏం చెప్తుంది అంటే డెఫినేషన్ సింపుల్. Primary activity of this banking is the accepting of the deposits from the public and lending and investment. So that is the prime thing. అంటే వాటి దీంట్లో మళ్ళీ మీకు 6, 8 కూడా ఉంటాయి సెక్షన్స్. ఆఫ్ కోర్స్ we already discussed in different accountants లో ఎక్కడ డిస్కస్ చేసాం. అదేంటంటే ప్రొహిబిషన్ ఆఫ్ బ్యాంకింగ్ బిజినెస్ అనే దానికి ఒక సెక్షన్. అంటే ఏది చేయకూడదంటే మనం షేర్ మార్కెట్లోను తర్వాత రిస్క్ ఉన్న ఏరియాస్లో మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్వెస్ట్మెంట్స్ కానీ అటువంటివి చేయడానికి లేదు. ఎందుకు చేయకూడదు, ఎందుకు అలా రిస్ట్రిక్ట్ చేశారు బిఆర్ యాక్ట్లో అంటే సిన్స్ యు ఆర్ మొబిలైజింగ్ ద ఫండ్ ఫ్రమ్ ద పబ్లిక్. సో పబ్లిక్ ఇంట్రెస్ట్లో ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్ యు ఆర్ రెస్ట్రిక్టెడ్ టు డూ యాజ్ యూ లైక్. దట్ ఇస్ ద ప్రైమ్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ సెక్షన్స్ placed in that BR Act. So first of all, banking అనేటప్పటికి 5B important section. Next, section 49 of BR Act 1949. ఇదేంటంటే no organization other than the bank is authorized to accept deposits with drawable by check. అంటే ఏంటంటే ఒక్క ఎక్సెప్ట్ బ్యాంకింగ్ తప్పించి మిగతా వాళ్ళకి ఎవరికి కూడా ఆథరైజేషన్ లేదు. దేనికి ఆథరైజేషన్ అంటే డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయొచ్చు, బట్ విత్డ్రాయల్ మాత్రం చెక్ ద్వారా జరగాలంటే మాత్రం బ్యాంకింగ్లోనే జరగాలి, ఇంకెక్కడ జరగదు. కావాలంటే మీరు కంపేర్ చేసుకోండి. సపోజ్ ఇఫ్ పోస్ట్ ఆఫీస్లో కూడా మీరు డిపాజిట్ చేస్తారు, అలాగే ఎన్బిఎఫ్సిస్, ముత్తు ఫైనాన్స్ అక్కడ కూడా మీకు డిపాజిట్స్ కూడా చేయొచ్చు. కానీ చెక్ అనేది ఆపరేషన్స్ అక్కడ ఉండవు. ఓన్లీ మీరు విత్డ్రాయల్ స్లిప్స్ అంటే డైరెక్ట్గా వెళ్ళి రిక్విజిషన్ స్లిప్ ద్వారా మీరు విత్డ్రా చేయాలి చెప్తే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది ఇట్ ఈస్ ఎంపవర్డ్ ఓన్లీ ఇన్ దిస్ బ్యాంకింగ్ సెక్టర్. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ సేవింగ్స్ బ్యాంక్ స్కీమ్ రన్ బై ద గవర్నమెంట్. ఇకపోతే సేవింగ్స్ బ్యాంక్ స్కీమ్ రన్ బై ద బ్యాంక్ ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీస్ ఆర్ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ దిస్ ప్రొహిబిషన్. అంటే ఏంటంటే ఇక్కడ మీకు డ్రాయల్ బై చెక్ అని చెప్తున్నాం. నో అదర్ ఆర్గనైజేషన్ without this check only bank is permitted, but savings bank scheme lo matram there is an exemption to the government as well as that primary credit societies are exempted from this prohibition and accepting that means without that check also they can withdraw that funds and maintain their savings bank schemes by this government as well as the primary credit societies. Next, accepting deposits by NBFCs are regulated by RBI. నార్మల్గా ఏంటంటే బ్యాంకింగ్ ఆల్ బ్యాంక్స్ ఆర్ రెగ్యులేటెడ్ బై దట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అది మా అందరికీ తెలుసున్నదే. అలాగే డిపాజిట్స్ యాక్సెప్టింగ్ బై ఎన్బిఎఫ్సిస్ అనేది కంపల్సరీగా మానిటర్డ్ బై దట్ ఆర్బీఐ. ఎందుకంటే బికాస్ దే ఆర్ మొబిలైజింగ్ ద ఫండ్ ఫ్రమ్ ద పబ్లిక్. సో ఇప్పుడు వాళ్ళకి కొన్ని స్టిపులేటెడ్ గైడ్ లైన్స్ అనేవి ఉంటాయి. అందుకే వాళ్ళు బ్యాలెన్స్ షీట్ పబ్లిష్ చేయాలి కంపల్సరీగా. దే హ్యావ్ టు సబ్మిట్ ద రిటర్న్స్, దే హ్యావ్ టు ఫాలో సమ్ నామ్స్, క్యాపిటల్ నామ్స్ అవన్నీ అవి కూడా. ఇందులో ఏది డీవియేషన్ అయినా కూడా ఇమీడియట్గా మీకు ఏం చేస్తుంది అంటే బ్లాక్ లిస్ట్ పెట్టేస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బై గివింగ్ ఏ పేపర్ నోటిఫికేషన్. మీరు కూడా చూస్తూ ఉంటారు కొన్ని ఎన్బిఎఫ్సిస్ గురించి పేపర్లో వస్తాయి. దిస్ ఇస్ ది కాషన్ లిస్ట్ కింద మీకు అనౌన్స్ వస్తుంది. ఎందుకంటే దే ఆర్ నాట్ రెగ్యులర్, సో దట్స్ వై దే ఆర్ stringent, some restrictions imposed by the RBI. So next, license for banking. License for banking and banking lo banks license కావాలనుకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ లో సెక్షన్ 22 ప్రకారం RBI is empowered to give the licenses to the banks. రీసెంట్ గా మీకు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ ఇనిషియేట్ లో స్మాల్ బ్యాంక్స్ కూడా
లైసెన్స్ లిబరల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. ఓకే, సో లైసెన్సింగ్ అథారిటీ ఎవరంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇన్ దిస్ పాయింట్స్ కవర్డ్ is section 5, and primary activities of the bank is this one, and section 49 of the BR Act 1949, this one. That means withdrawal by check only. Okay, and government and this primary credit societies are exempted for this prohibition. Okay, that means and NBFCs accepting deposits regulated by the Reserve Bank of India, and licensing authority of the is section 42 of Reserve Bank of India. It is the RBI. Next, permitted business, prohibited business. ఈ 2 పాయింట్స్. పర్మిటెడ్ బిజినెస్ అంటే మనకి బ్యాంకింగ్లో మనం చూసేవన్నీ కూడా పర్మిటెడ్ బిజినెస్. లాకర్స్, కలెక్షన్ ఆఫ్ చెక్స్, తర్వాత ఇన్సూరెన్స్. ఓకే, అండ్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే లోన్స్. దట్ మీన్స్ వాట్ ఈస్ దట్ డిపాజిట్స్, కలెక్షన్స్, డిఫరెంట్ స్కీమ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్, అవన్నీ మిగతా. ఇన్ అడిషన్ దట్ మర్చెంట్ బ్యాంకింగ్, అది ఇవన్నీ కూడా పర్మిటెడ్ బిజినెసెస్. బ్యాంక్ యొక్క పర్మిటెడ్ బిజినెస్. అలాగే నాన్ ఫండ్ బేస్డ్ బిజినెస్ అంటే గ్యారంటీస్, లెటర్ ఆఫ్ క్రెడిట్స్ ఇవ్వటం. నెక్స్ట్, అండర్టేకెన్ అండ్ ఎగ్జిక్యూటెడ్ ట్రస్ట్ అంటే పిఎఫ్ ఫండ్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ, బికాజ్ మనం కూడా చూస్తూ ఉంటాం, సమ్ ఎక్స్ బ్యాంక్ ఉందంటే సబ్సిడరీ మ్యూచువల్ ఫండ్స్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, అలాగే ఎస్బీఐ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, ఇవన్నీ ఏంటంటే సబ్సిడరీస్ కింద. సబ్సిడరీస్ అంటే నథింగ్ బట్ పర్మిటెడ్ బిజినెస్ బిసైడ్స్ దేర్ రొటీన్ బిజినెసెస్. సో ఆ రకంగా పర్మిటెడ్. నెక్స్ట్, ఇది కాకుండా అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఎస్టేట్స్ అండ్ ఎగ్జిక్యూటివ్స్, ట్రస్టీస్ ఎక్సెట్రా, లీజ్, మార్ట్గేజ్, ఇవి కూడా వస్తాయి. సపోజ్ సమ్ టైమ్స్ కోర్ట్స్ ఏం చేస్తాయంటే, ఓకే, కొన్ని ఎస్టేట్స్ అవన్నీ ఉంటాయి, ఎగ్జిక్యూట్ చేయాలంటే కనుక పెద్ద పెద్ద ఎస్టేట్స్, దే మే అసైన్ ద లోకల్ బ్యాంక్స్. జనరల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వస్తుంది ఆఫరు, బట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఎక్కడ ఎవ్రీవేర్ ఉండదు కాబట్టి నెక్స్ట్ ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్తారు అండ్ కోర్టు ఇస్తుందన్నమాట ఆర్డర్స్. యూ హ్యావ్ టు ఎగ్జిక్యూట్, యూ హ్యావ్ టు బి అడ్మినిస్టర్ ఆఫ్ దిస్ అసెట్స్ యాజ్ ఎగ్జిక్యూటర్ ఆర్ ట్రస్టీ అని చెప్పేసి దే కెన్ గివ్ ఎన్ ఆర్డర్ టు దట్ బ్యాంక్స్ ఆల్సో. సో దిస్ ఈస్ ద పర్మిటెడ్ యాక్టివిటీస్ బై ద బ్యాంక్స్. నెక్స్ట్, ప్రొహిబిటెడ్ బిజినెస్కి వస్తే ఏంటి అంటే, ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, సెక్షన్ 5B అని చెప్పుకున్నాం. ఇప్పుడు మనకి ప్రొహిబిటెడ్ బిజినెస్ అంటే సెక్షన్ 8 ఆఫ్ బిఆర్ యాక్ట్ ఏం చెప్తుందంటే, స్టాక్ మార్కెట్లోను, స్పెక్యులేటివ్ యాక్టివిటీస్లోను, ఎట్టి పరిస్థితుల్లో మన ట్రేడింగ్ యాక్టివిటీస్లో బ్యాంకింగ్ చేయకూడదు, బ్యాంకింగ్ ఫండ్స్ పెట్టకూడదు. ఎందుకంటే దిస్ ఈజ్ పబ్లిక్ మనీ, యు ఆర్ ట్రస్టీ టు దట్ పబ్లిక్. నెక్స్ట్కి వస్తే ఈ పాయింట్, యాజ్ రిగార్డ్స్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్కి వస్తే సెక్షన్ 9 ఏం చెప్పుద్దంటే, prohibits a banking company from holding property howsoever required except as it is required for its own use for a period exceeding 7 years from the acquisition of the property. Reserve Bank of India extend this period for another 5 years in the interest of the depositors of the banking company. Banking company should not required to dispose of such property within the permitted period. Should be required to dispose of. అంటే ఏంటంటే, see, suppose as a routine of your banking business, if you acquire any property, ఇప్పుడు సర్ఫాసి ఉందండి, సర్ఫాసీలు కట్టకపోతే నువ్వు ప్రొసీడ్ అవ్వాలి రికవరీకి. సో యూ కెన్ ఎక్వైర్ దట్ ప్రాపర్టీ, పొజిషన్ తీసుకుంటాం. అటువంటి కొన్ని, అలాగే డిగ్రీ వచ్చింది కోర్టు దగ్గర నుంచి, సో కోర్టు ద్వారా మనం పొజిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే ప్రాసెస్ దాన్ని ప్రొసీడ్ అయ్యి మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సి వస్తుంది. మనం హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేల్కి ఎగ్జిక్యూట్ పిటిషన్. సర్ఫాసి తీసుకోండి ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇలా ఎక్వైర్ చేసింది ప్రాపర్టీ, అది కనుక అందులో బ్యాంక్ ఇంట్రెస్ట్ ఉంటే ఓకే. అంటే ఇఫ్ దే వాంట్ టు ఎక్వైర్ ఫర్ దేర్ ఓన్ యూస్ అయితే ఓకే. అలా కాని పక్షంలో మాత్రం అన్నెసరీగా దట్ ప్రాపర్టీ షుడ్ నాట్ బి హోల్డ్ బై ద బ్యాంక్ నాట్ ఎక్సీడింగ్ ఆఫ్ 7 years. 7 years దాటి ఎట్టి పరిస్థితుల్లోనూ హోల్డ్ చేయకూడదు, డిస్పోజ్ చేసేయాలి. ఒకవేళ కనుక సర్కమ్స్టెన్సెస్ నాట్ పర్మిటెడ్, అటువంటి పరిస్థితుల్లో వస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కెన్ ఎక్స్టెండ్ అనదర్ 5 years.
సో మీకు ఏమవుతుంది, అక్కడ 7 years ఫస్ట్ ఇన్స్టెన్స్లో, సెకండ్ ఇన్స్టెన్స్లో విత్ ద పర్మిషన్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనదర్ 5 years. సో టోటల్ 12 years. జనరల్గా ఎగ్జిక్యూటివ్ పిటిషన్ ఈపీ కనుక ఓకే మనం చెయ్యాలి అనుకుంటే కనుక 12 years టైం అనేది మనకి లిమిటేషన్ ఉంటుంది. అదే లిమిటేషన్ మీరు గుర్తుపెట్టుకున్నారనుకోండి, ఆ 12 ఫిగర్ ఇక్కడ వస్తుంది మీకు. 7 years ఫస్ట్ అండ్ నాట్ మోర్ దాన్ అనదర్ 5 years. అంటే ఏంటంటే 12 years 80% దాటకూడదు. ఓకేనండి. సో ఆ రకంగా విత్ ఇన్ ద 12 years లో మీరు గుర్తుపెట్టుకోండి. 7 + 5 years. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా. బ్యాంకింగ్ ఇండియా అనేది గవర్నర్డ్ బై ఎవరెవరు? బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934. ఇద్దరు కూడా కలిపి గవర్న్ చేస్తారు. అంటే ఏంటంటే ఒక బ్రాంచ్ రన్ చేయాలంటే బ్రాంచ్ మేనేజరు, ఏబిఎం ఇద్దరు కూడా కీ పర్సన్స్. ఓకే, అదే ప్రకారం ఇక్కడ కూడా ఉంటుంది. ఏంటి అంటే వన్ ఈజ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది ఫంక్షనాలిటీ ఆఫ్ దట్ బ్యాంకింగ్ అంతా కూడా చూసుకుంటుంది. ఓకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏంటంటే రెగ్యులేటింగ్ ఆఫ్ దట్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది. ఇద్దరు కూడా రెండు కొరిలేట్ చేసుకుని చేస్తారు. సో దట్స్ వై దట్ ఈస్ ఎంటైర్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా ఇస్ గవర్నర్డ్ బై ద 2 acts. నెక్స్ట్ ఆర్బీఐ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది ఏంటంటే ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ బ్యాంక్స్, ఓపెనింగ్ టు వైండింగ్ అప్ విత్ పవర్స్. రిజర్వ్ రెండు ఇద్దరు కలిపి చేసేది ఏంటంటే కంట్రోలింగ్ ఆఫ్ ద బ్యాంక్స్. వాళ్ళు కూడా చేసేది ఏం చేస్తారు, ఓపెనింగ్ ఆఫ్ ద బ్యాంక్స్ దగ్గర నుంచి వైండింగ్ అప్ ఆఫ్ ద పవర్స్. అంటే ఏంటంటే ఏదైనా సరే జనరల్గా ఓపెన్ చేయాలంటే సపోజ్ ఉమెన్కి సెపరేట్గా బ్యాంక్ కావాలని చెప్పి మీకు లెజిస్లేటివ్ దట్ లోక్సభలో కానీ ఎక్కడైనా వచ్చిందనుకోండి, ఒక నార్మల్గా బిల్ పాస్ చేస్తున్నారు. చేసేటప్పటికి ఏమవుతుంది, ఇట్ విల్ బి రిఫర్ టు దట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అప్పుడు ఇమీడియట్గా దే విల్ రైజ్ దర్ క్యాపిటల్, ఫండింగ్ ఇస్తారు. సో దే విల్ ఇనిషియేట్ ఫర్ దట్ బిగినింగ్ ఆఫ్ దట్. అలాగే బ్యాడ్ బ్యాంక్స్, అలాగే దట్ సమ్ ఎక్స్క్లూజివ్లీ నేమ్డ్ బ్యాంక్స్. ఓకే, సో ఇవన్నీ ఏంటి అంటే ఇట్ ఈస్ ద కంబైన్డ్ ఎఫర్ట్ ఆఫ్ దట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాంగ్ విత్ దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అలాగే ఏదైనా బ్యాంక్ కనుక మునిగిపోయే స్టేజ్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, బికాస్ ఆఫ్ దిస్ బ్యాసిల్ నార్మ్స్ కావచ్చు, సమ్ లిక్విడేషన్ ప్రాబ్లమ్ కావచ్చు అనుకోండి, చేస్తే కనుక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దే కెనాట్ unilaterally take a decision for winding up. It should consult the government of India and mutually they will come to a conclusion for taking a decision of a winding off of that particular banks and other. So these are all the combined efforts, combined understanding of the matter. Next, regulatory provisions vary. Regulatory provisions ko vachesappadiki on constitution, statutory or banking company, కోఆపరేటివ్ సొసైటీ అని 3 రకాలుగా ఉంటుంది. అంటే ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయడం. ఏంటి ఏర్పాటు చేయడం, ఏదైనా సరే బ్యాంకింగ్ కానీ లేదంటే ఏదైనా సరే పబ్లిక్ అండర్ దట్ మీన్స్ ఎనీ ఆఫీసెస్ కానీ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే, స్టార్ట్ అవ్వాలంటే, కాన్స్టిట్యూట్ అవ్వాలంటే దేర్ ఆర్ 3 ఛానల్స్. ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే 1956లో బ్యాంకింగ్ కంపెనీస్ యాక్ట్ అనేది వచ్చింది. సో ఆ తర్వాత వచ్చిన ఏదైనా సరే అన్నీ కూడా త్రూ బ్యాంక్, దట్ మీన్స్ బ్యాంకింగ్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం వచ్చినాయి. ఓకేనండి. అంటే ఏంటంటే దట్ మీన్స్ కంపెనీస్ యాక్ట్ 1956లో 556 తర్వాత మీకు కొత్త బ్యాంక్స్ అని వచ్చినాయి, న్యూ జనరేషన్ బ్యాంక్స్, యాక్సిస్ బ్యాంకు, తర్వాత ఎస్ బ్యాంక్, ఇవన్నీ ఎలా పుట్టినాయి అంటే వాట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ అంటే దట్ మీన్స్ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ దగ్గరికి వీళ్ళు మెమరాండమ్ ఆర్టికల్స్ సబ్మిట్ చేసి డాక్యుమెంట్స్, సో దే విల్ గెట్ ఏ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్స్ చేసి అందులో వాట్ ఈస్ దేర్ బిజినెస్ అనేది మెన్షన్ చేస్తారు. కాబట్టి బ్యాంకింగ్ బిజినెస్ తోటి దే విల్ స్టార్టెడ్. అంటే కాన్స్టిట్యూషన్ ఈజ్ ఫ్రమ్ దట్ ఆఫ్ ది బ్యాంకింగ్ కంపెనీ, ఫ్రమ్ దిస్ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయిందన్నమాట. మీకు బ్యాంకింగ్ కంపెనీ అనేది నథింగ్ బట్ ఈజ్ వన్ ఆఫ్ ద కంపెనీ. సో ఎనీహౌ ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ దట్ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్. ఓకేనండి. నెక్స్ట్ ఏంటంటే స్టాట్యుటరీ అంటే ఏంటంటే 1956 బిఫోర్, సపోజ్ లెటర్స్ సే అప్పుడు ఏం లేదు, బ్యాంకింగ్ కంపెనీస్ యాక్ట్ అనేది లేదండి. అలాగే వాట్ ఈస్ దట్ దిస్ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ కానీ ఇవేమి లేనప్పుడు
ఓకే. అప్పుడు మీకు త్రూ లెజిస్లేషన్ ద్వారా, అంటే దట్ మీన్స్ ఈ ఎనాక్టింగ్ ఆఫ్ దట్ లా ద్వారా వచ్చింది. అంటే సపోజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే అప్పుడు వచ్చిన కొన్ని బ్యాంక్స్, అంటే వెరీ బిగినింగ్లో, అంటే బిఫోర్ 56 వచ్చింది. అవన్నీ కూడా మీకు బాడీ కార్పొరేట్స్ అంటాం. అంటే ఏంటంటే స్టాట్యుటరీ బాడీస్. వాళ్ళని దే ఫార్మ్డ్ ఫ్రమ్ దిస్ బిల్ పాసింగ్ ద్వారా మీకు వచ్చారు. నెక్స్ట్ కోఆపరేటివ్ సొసైటీస్ అంటే ఏంటంటే దేర్ ఈజ్ ఏ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్స్ అని ఉంటుంది. కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ ఉంటుంది. ఓకే. ఆ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అయ్యి ఫామ్ అవుతాయి. కాన్స్టిట్యూషన్ అనేది పుట్టుక అనేది అక్కడి నుంచి వస్తుంది. సో దీస్ ఆర్ 3 డిఫరెంట్ ఛానల్స్ ఫర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎనీ కంపెనీస్, బ్యాంకింగ్ కంపెనీస్. ఓకేనండి. నెక్స్ట్ బ్యాంక్స్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ కాన్స్టిట్యూషన్. అదే ఇక్కడ చెప్పాం. బాడీ కార్పొరేట్ అనేటప్పటికి ఎగ్జాంపుల్ డైరెక్ట్గా మీరు తీసేసుకోవాలి. ఎస్బీఐ, ఆర్ఆర్బి, ఎక్విజిషన్ 1956, ఇవన్నీ కూడా పబ్లిక్ సెక్టర్, ఓల్డ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్నీ కూడా వస్తాయి అన్నమాట. కంపెనీస్ రిజిస్టర్డ్ అంటే 1956 నేను చెప్పింది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కంపెనీస్, బ్యాంకింగ్ కంపెనీస్ ప్రకారం, కంపెనీస్ యాక్ట్ ప్రకారం వచ్చింది. అవన్నీ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, తర్వాత బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ 1956 వచ్చినాయి. అన్నీ కూడా ఇందులోకి వస్తాయి. కంపెనీ రిజిస్టర్డ్ అంటాం. కోఆపరేటివ్ సొసైటీ అనేటప్పటికి రిజిస్టర్డ్ అంటే సెంట్రల్ ఆర్ స్టేట్ ఎనాక్ట్మెంట్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. కోఆపరేటివ్ బ్యాంక్స్, ప్రైమరీ కోఆపరేటివ్ బ్యాంక్స్, డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, ఇవన్నీ కూడా ఆ రకంగా పుట్టినవే. ఓకేనండి. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు ద ఇన్ కేస్ ఆఫ్ కోఆపరేటివ్ సెక్టార్. కోఆపరేటివ్ సెక్టార్కి వస్తే రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్, అతను హెడ్ ఆ కోఆపరేటివ్ సెక్టార్లో, అతనికి ఫుల్ పవర్స్ ఉంటాయి. వైడ్ రేంజ్ ఆఫ్ పవర్స్ ఆన్ కోఆపరేటివ్ సొసైటీ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ టు వైండింగ్ అప్. అంటే ఒక బ్యాంక్ రిజిస్ట్రేషన్ చేయాలి, రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇష్యూయింగ్ ఆఫ్ ద లైసెన్స్ దగ్గర నుంచి దాని వైండింగ్ ఆఫ్ దగ్గర దాకా కూడా అతనికి ఫుల్ రైట్స్ ఉంటాయి. దట్ టు ఇట్ ఈస్ ద కోఆపరేటివ్ సెక్టార్. ఇది అయినప్పటికీ కూడా దేర్ ఈజ్ ఎ సెపరేట్ హోల్డ్ ఫర్ దట్ ఆర్బి. అది ఎక్కడ వస్తుందంటే అదే కోఆపరేటివ్ బ్యాంక్స్ రిజిస్టర్డ్ అండర్ డిఐసిజిసి యాక్ట్ అయితే అప్పుడు మాత్రం ఆర్బీఐ హ్యాస్ ది పవర్స్ టు దేర్ వైండింగ్ అప్. ఎందుకు ఈ క్లాజ్ పెట్టారంటే, ఈవెన్ సరే మీరైనా సరే చూడండి, కోఆపరేటివ్ బ్యాంక్స్లో కానీ లేకపోతే మీరు వెళ్తే కనుక డిపాజిట్ చేస్తే కనుక కింద ఒక ప్రింటెడ్ వస్తుంది. ఎందుకంటే ఇట్ ఈస్ అండర్ రిజిస్ట్రేషన్ విత్ డిఐసిజిసి యాక్ట్ అని చెప్పేసి. దిస్ బ్యాంక్ వాజ్ రిజిస్టర్డ్ అండర్ డిఐసిజిసి యాక్ట్. అంటే దాని అర్థం ఏంటంటే ఆ బ్యాంకులో వేసుకునే డిపాజిట్స్ అన్నీ కూడా, రిటైల్ అడ్వాన్సెస్ అన్నీ కూడా సర్టెన్ లిమిట్ వరకు కూడా ఇన్సూరెన్స్ అనేది ఆటోమేటిక్గా కవర్ అవుతుంది. అంటే ఇన్సూరెన్స్ కవర్ అవుతుందంటే ఎందుకు కవర్ చేస్తున్నారంటే బికాస్ ఆఫ్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ దిస్ వాజ్ రిజిస్టర్డ్ విత్ దట్ డిఐసిజిసి, డిపాజిటర్స్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. ఇది జరగాలి అనుకున్నప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ వచ్చింది అంటే ఆర్బీఐ ఉంటుందండి అక్కడ. అదే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇమీడియట్గా ఆర్బీఐ అనేది వచ్చి ఎంటర్ అవుతుంది, దానికి ఫుల్ పవర్స్ ఉంటాయి. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వస్తే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడో ఫార్మ్ అయింది కాబట్టి ఇట్ ఈస్ ఎ బాడీ కార్పొరేట్, నో డౌట్, విత్ పెర్పెక్చువల్ సక్సెషన్ అండ్ కామన్ సీల్. పెర్పెక్చువల్ సక్సెషన్ అంటే ఇట్ విల్ నాట్ స్టాప్. ఆర్బీఐ గవర్నర్ చనిపోయాడు అనుకో, సో క్లోజ్ అయిపోవడం కానీ అటువంటిది ఏముంది. Again, another person he will take charge and it will continue its activities without any hamper. అలాగే కామన్ సీల్ కూడా ఉంటుంది. నెక్స్ట్ హోల్ క్యాపిటల్ ఈజ్ బోర్న్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అందులో ఉండే క్యాపిటల్ అంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బోర్న్, ఓన్ క్యాపిటల్. ఆర్బీఐ ఫంక్షన్స్ అండ్ డైరెక్షన్స్ ఆఫ్ ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చాలా మంది ఉంటారు. అందులో దేర్ విల్ బి ఏ సెపరేట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సెలెక్టెడ్ బోర్డ్, దట్ ఈస్ కాల్డ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటాం. ఓకే, దాంట్లో కొన్ని స్టిపులేషన్స్ ఉంటాయి. ఎంతమంది ఉండాలి, ఎంతమంది స్పెషలైజ్డ్ పీపుల్ ఉండాలి, తర్వాత వాట్ ఈస్ ద టెన్యూర్, ఇవన్నీ కూడా చాలా సైంటిఫిక్గా ప్రిపేర్ చేసిన బోర్డ్ మాట. సో ఇక్కడ ఆర్బీఐ ఫంక్షన్స్ అండ్ డైరెక్షన్స్ ఆఫ్ ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్షన్, ఆ రకంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్షన్స్ ప్రకారం ఫంక్షన్స్ చేస్తాం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సోల్ అథారిటీ ఫర్ ఇష్యూ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ కరెన్సీ, యూ నో వెరీ వెల్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫంక్షన్స్ ఇది ఒకటి. ఈజ్ ఎ రెగ్యులేటర్ ఆఫ్ ద బ్యాంకింగ్ సెక్టర్, that also you know.
and penalties, KBC, BCSPA violations, ఇవన్నీ కూడా under supervision of that Reserve Bank of India only. If the KBC norms and BCSPA norms were violated, automatically Reserve Bank will have full powers to penalize the banks. Okay, ఇవన్నీ కూడా మనకు తెలుస్తున్నాయి. నెక్స్ట్ మేజర్ పవర్స్ వెస్టెడ్ ఫ్రమ్ లైసెన్స్ టు క్యాన్సిలేషన్ అండ్ పెనాల్టీస్, ఇవన్నీ కూడా మీకు ఆర్బీఐకి పవర్స్, వెస్టెడ్ పవర్స్. నెక్స్ట్ గవర్నమెంట్ యాజ్ ఎ రెగ్యులేటరీ బ్యాంక్. సెక్షన్ 36EE ఆఫ్ బిఆర్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే, RBI has been conferred with powers to supersede the board of directors of a banking company for a total period not exceeding 12 months and appoint an administrator to manage the banking company during the said period. ఏంటి అంటే, ఒక ఎక్స్ బ్యాంక్ అనేది ఉంది, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. అది డోల్ డ్రమ్స్లోకి వెళ్ళిపోయింది. ఏదో ఫ్రాడ్ జరిగేటప్పటికి ఆటోమేటిక్గా ద క్యాపిటల్ అంతా మొత్తం ఎరోజ్ అయిపోయి అది క్రైసిస్లోకి వెళ్ళిపోయింది. అటువంటి సిచ్యువేషన్స్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెస్టెడ్ పవర్స్ ఉంటాయి. అంటే ఏంటంటే ఇమ్మీడియట్గా టేక్ ఓవర్ చేసేస్తుంది. దాన్ని ఏంటంటే మారిటోరియం విధించడం, పేపర్లో కూడా చూసే ఉంటారు. మారిటోరియం విధించడం స్టాప్ చేశాడు ఇమీడియట్గా. అంటే వాళ్ళ పవర్స్ అన్ని కట్ చేసేసినట్టు లెక్క. ఇమీడియట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ పవర్స్ టు చేంజ్ ద డైరెక్టర్స్. వాళ్ళకి కావాలంటే మొత్తం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తీసి పడేసి మనతో కొత్త వాళ్ళు పెట్టుకోవచ్చు. సో అలాగే తన కంట్రోల్లో ఎంతవరకు అంటే రెక్టిఫికేషన్ ప్రాసెస్ అని చేయడానికి కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సెక్షన్ 36EE ఆఫ్ బిఆర్ యాక్ట్ ఇస్తుంది పవర్స్ మాట. టోటల్ పీరియడ్ ఎంత అంటే 1 year దాటకుండా మాత్రం ఓకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టేక్ ఓవర్ చేస్తారు. సూపర్ చేయాలి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇంకే డెసిషన్ తీసుకోవడానికి ఏం లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంటర్ అయిపోయినట్టు లెక్క. 12 years తన కంట్రోల్లో ఉంటుంది, 12 months పాటు. ఓకే, అండ్ అపాయింట్ ఎన్ అడ్మినిస్ట్రేటర్ టు మేనేజ్ ది బ్యాంకింగ్ కంపెనీ డ్యూరింగ్ ద సెట్ పీరియడ్. ఆ పీరియడ్లో ఎవరినైనా సరే అడ్మినిస్ట్రేటర్ చేసి పెట్టి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాటిలో మార్పులు చేర్పులు చేసి కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఒక్కవేళ కనుక అది మ్యాక్సిమం పీరియడ్, దాని తర్వాత కూడా అది సెట్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా దే విల్ రికమెండ్ ఫర్ దట్ మెర్జర్స్ ఇవన్నీ తర్వాత ప్రాసెస్లో విత్ ద కన్సల్టేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దే విల్ టేక్ ఏ డెసిషన్స్. ఓకే, దిస్ ఇస్ ద సెటప్ ఆఫ్ దట్ గవర్నమెంట్ యాజ్ ఎ రెగ్యులేటర్ ఆఫ్ ద బ్యాంక్స్. ఓకేనండి. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ FIU ఇండియా సెట్ ఎవరు చేశారు? బై దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. FIU అంటే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ యూనిట్ ఇండియా అంటే, అలాగే FIU లండన్, FIU US, FIU ఆఫ్రికా, ఇవన్నీ ఉంటాయి. ఏంటి ఇవంటే టు అరెస్ట్ దట్ యాంటీ మనీ లాండరింగ్, ఓకే, యాక్టివిటీస్, టెర్రరిస్ట్ యాక్టివిటీని కంట్రోల్ చేయడం కోసం కోఆర్డినేషన్ అమాంగ్ ద కంట్రీస్ by sharing of that vital information regarding the terrorist కానీ లేదా సస్పిషియస్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇవన్నీ షేర్ చేసుకోవడం కోసం they have formed as a wings in their respective countries. ఓకే, ఇది మీకు ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెటప్ చేస్తుంది. ఇందులో ఒక వింగ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఉంటుంది. ఓకే, సో it will be coordinated with that central government also. ఓకే, సో డేటా అనేది మనం పంపిస్తున్నప్పుడు STRs, CTRs, CRR, ఈ CTRs, సస్పిషియస్ ట్రాన్సాక్షన్స్ రిపోర్ట్స్, ఇవన్నీ ఉండే చూడండి. అండ్ ఫేక్ నోట్స్, తర్వాత ట్రాన్సాక్షన్స్ ఆఫ్ హై వాల్యూమ్ ట్రాన్సాక్షన్స్, more than 10 lakhs ట్రాన్సాక్షన్స్ ఇన్ ఏ మంత్, ఇవన్నీ కూడా మీకు ఏంటంటే డేటా అంతా పంపించేస్తాం. ఆ డేటా అంతా ఏం చేస్తుందంటే మన సెంట్రల్ హెడ్ ఆఫీసు కంపైల్ చేసుకుని అవి మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పంపిస్తుంది అక్కడ. సో వాళ్ళే ర్యాండమ్గా చెక్ చేసుకుంటారు. ఏ పొద్దున ఏదైనా బాంబ్ బ్లాస్ట్ కానీ ఎక్కడైనా జరిగింది అనుకోండి ఆ పర్టికులర్ ఏరియాలో, సో అప్పుడు ఏమైనా మొత్తం డేటా తీస్తారు. ఎక్కడి నుంచి ఫండ్స్ బయట నుంచి వచ్చినాయా, వేరే కంట్రీ నుంచి, సో ఎలా వచ్చినాయి ఫండ్స్, ఓకే, హూ ఈజ్ ద పర్సన్ హ్యావింగ్ ద హోల్డింగ్ ఆఫ్ దట్ అకౌంట్, ఇవన్నీ డేటా అంతా షేర్ జరుగుతుంది. అదే ఆ డేటా అవసరం అయితే అదర్ కంట్రీస్ అడిగితే కనుక దే విల్ submit that vital information to other countries on their request. So this is the setup of that FIU India. FIU India is responsible for coordinating and strengthening efforts of the national international intelligence. So that what I am saying is the anti-money laundering and security, national security,
అండ్ ఇంటర్నేషనల్ ఇంటెలిజెన్స్ కోఆర్డినేట్స్ తోటి రెస్పాన్సిబుల్గా ఉండి స్ట్రెంగ్తన్ చేస్తుంది. FI India is independent body. It is totally an independent body reporting directly to that Economics Intelligence Council. It is important. Headed by that Finance Minister. Finance Minister Ministry law department ఏంటంటే Economic Intelligence Council EIC. Okay. వీళ్ళు డైరెక్ట్గా మానిటర్ చేస్తారు. దిస్ ఇస్ టోటల్లీ FI India independent body.